హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్గా ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మేము గుణదల కొండనైతే వ్లాగ్ చేయడం జరిగింది. యాక్చువల్గా అంతకు ముందు కూడా ఈ వ్లాగ్ అనేది ఆల్రెడీ షూట్ చేసాం. బట్ క్వాలిటీ అంత నచ్చకపోయేసరికి మళ్ళీ రీషూట్ చేసి ఈసారి పబ్లిష్ చేస్తున్నాను. నాకు తెలిసి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మనం గుణదల కొండ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు బైక్ అక్కడ పార్క్ చేసి మీకు ఒకసారి ఎంట్రన్స్ చూపిస్తాను. సో ఇది యాక్చువల్గా గుణదల కొండ యొక్క ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో ఎంట్రన్స్లో నుంచి మనం లోపలికి వచ్చాక మనకి ఇలా 2 పార్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఆ రెండింటికి మధ్యలో ఒక చిన్న డివైడర్ లాంటి కన్స్ట్రక్షన్, దాంట్లో వచ్చేసరికి మట్టి ఇసుకతో ఫిల్ చేసి ఉన్నారు. అండ్ ఈ పార్ట్స్కి ఏంటంటే అటు ఇటు కంప్లీట్గా కుండీలతో నింపేశారు, కంప్లీట్ గ్రీనరీ. అండ్ అలాగే ఇలాంటి ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి. ఒక్కొక్క సైడ్ వచ్చేసరికి 10 అంటే టోటల్ 20 ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి. టైం ఫ్రేజ్ వల్ల నేను ఆర్ట్ వర్క్స్ అనేవి మీకు చూపించలేకపోతున్నాను, దానికి కొంచెం నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. అండ్ ఈ మధ్యలో ఏదైతే ఆ ఇసుకతో ఉందో దాంట్లో వచ్చేసరికి మోకాళ్ళ మీద ఆ చివరి నుంచి ఈ చివరి దాకా నడుస్తారు. ఏదైనా మొక్కుకుని అవి నెరవేరితే కనుక ఇలా చేస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తుంటాను. ప్రతి సంవత్సరం చాలా బాగా జరిగింది ఫెస్టివల్. ఇక్కడ అనుకున్న కోరికలన్నీ ఏమైనా కోరుకుంటే ఏమైనా జరుగుతాయి. ఇక్కడ మోకరించి అక్కడ దాకా నడుస్తాయి. సో ఇది వచ్చేసరికి మనం ఆ గ్రీనిష్ కారిడార్ దాటిన తర్వాత టెంపుల్ యొక్క యాక్చువల్ ఎంట్రన్స్. ఇది వచ్చేసరికి మధ్యలోది మనం టెంపరేచర్ చెకింగ్ అది చేసి లోపలికి వెళ్ళడానికి, అండ్ ఆ చివరిది వచ్చేసరికి ఎగ్జిట్ అవ్వడానికి. సో మనం ఒకసారి లోపలికి వెళ్దాం. కోవిడ్ ప్రికాషన్స్ మాత్రం కంప్లీట్గా ఫాలో అవుతున్నారు. టెంపరేచర్ చెకింగ్ కానీ, డిస్ఇన్ఫెక్టింగ్ ఛాంబర్ కానీ ఇలాంటివి చాలా అంటే చాలా యూస్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, టెంపరేచర్ చెకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ అంకుల్ వచ్చేసరికి మనకు చాలా హెల్ప్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మన డిస్ఇన్ఫెక్టింగ్ ఛాంబర్, శానిటైజర్ అది స్ప్రే చేస్తున్నారు. సో మనం ఎగ్జాక్ట్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇది ఎగ్జాక్ట్ టెంపుల్. సో ఒకసారి ఓవర్వ్యూ చూపిస్తాను మీకు. దీంట్లో రైట్ సైడ్ మనకు కనిపించేవి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో అవి యూస్ చేసి మనం కొండపైకి వెళ్ళచ్చు. ప్రజెంట్ ఆ స్టెప్స్ అయితే యూసేజ్లో లేవు. సో మనకి గుడికి కరెక్ట్గా లెఫ్ట్ సైడ్లో కారిడార్ ఉంటుంది. కారిడార్లోంచి మన పైకి మెట్లు ఉంటాయి, అవి యూస్ చేసి కొండపైకి ఎక్కచ్చు. అండ్ అక్కడ పెళ్ళి ఒకటి జరుగుతుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఎగ్జిట్. సో మన దర్శనం అయిపోయిన తర్వాత అటు నుంచి బయటికి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు మనం కొండపైకి వెళ్దాం. యాక్చువల్గా గుడికి మనం లోపలికి రాగానే గుడికి లెఫ్ట్ సైడ్ ఈ కారిడార్ ఉంటుంది. ఈ కారిడార్లో కనిపించే స్టెప్స్ యూస్ చేసి మనం కొండపైకి ఎక్కచ్చు. సో ఇప్పుడు మనం ఒక సెట్ ఆఫ్ స్టెప్స్ ఏవైతే ఎక్కామో ఇక్కడ నుంచి వచ్చేసరికి కారిడార్ లాగా ఉంది కొంచెం దూరం. అండ్ ఇక్కడ కొండపైకి వెళ్ళడానికి గేట్ అనమాట. సో ఇక్కడ కోవిడ్ వల్ల కొన్ని సూచనలు అయితే పెట్టారు, బోర్డు. సో ఆ బోర్డు అనేది నేను మీకు చూపిస్తాను. ఇదివరకు ఏంటంటే కొండపైన అప్ టు 7 o'clock వరకు దర్శనానికి అలౌ చేసేవాళ్ళు. బట్ ప్రజెంట్ కోవిడ్ ప్రికాషన్స్లో భాగంగా 5:30కే కిందకు వచ్చేయమని అయితే చెప్తున్నారు. అండ్ నైట్ అయితే ఇదివరకు స్టేయింగ్ ఉండేది, నిద్ర అయితే చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నైట్ స్టే అలౌ చేయట్లేదు, నిద్ర అసలు అక్కడ చేయడానికి వీల్లేదు. సో మనం ఆ లోపలికి ఇలా గేట్ దాటుకుని వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఏమో ఇలా వెళ్తున్నారు చూసారు కదా, అలా స్టెప్స్ మీద నడుచుకుంటూ వెళ్ళడం. రెండోది వచ్చేసరికి ఈ కారిడార్ రూట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి వైజ్ డెసిషన్ ఏంటంటే కారిడార్ రూట్ కొంచెం లేట్ అవుద్ది, కాకపోతే ప్రశాంతంగా వెళ్ళచ్చు. నేనేంటంటే స్టెప్స్ రూట్ తీసుకున్నాను, బట్ అది ఎంత రాంగ్ డెసిషన్ అనేది తర్వాత తెలిసింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ మెట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ నేను ఎక్కి క్రాస్ చేసుకుంటూ వచ్చాను. అబ్జర్వ్ చేయొచ్చు, చాలా అంటే చాలా స్ట్రెయిన్ అవుతున్నారు మెట్లు ఎక్కుతా. అండ్ ఈ పాయింట్ ఆఫ్ ప్లేస్ నుంచి మళ్ళీ ఈ మెట్లన్నీ ఎక్కితే
ఆ పైన కనిపించే చోట మేరీమాత విగ్రహం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఆ మెట్లన్నీ ఎక్కాను, పైకి వచ్చాను. సో ఇప్పుడు మనం మేరీమాత విగ్రహం ఉండే ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ నుంచి విజయవాడ వ్యూ అనేది చాలా బాగుంది. హిల్ స్టేషన్ వ్యూ మీకు ఒకసారి అది చూపిస్తాను. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి టర్న్ అవుతే మనం ఆ మేరీమాత విగ్రహం ఉండే ప్లేస్కి అయితే వెళ్తాము. బట్ రియల్గా అప్రిషియేట్ చేయాలి ఎవరైతే ఎఫర్ట్స్ పెట్టి ఇది కన్స్ట్రక్ట్ చేశారో. సింగిల్గా బ్యాక్ ప్యాక్ పెట్టుకుని పైకి ఎక్కడానికే నాకు చాలా స్ట్రెయిన్ అయ్యాను. బట్ వాళ్ళు చూస్తున్న ఫ్లోరింగ్ కానీ ఆ నాపరాలు కానీ అవన్నీ మోసుకుంటూ పైకి వచ్చి కన్స్ట్రక్షన్ చేశారంటే రియల్లీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. సో ఇప్పుడైతే మనం కరెక్ట్గా మేరీమాత విగ్రహం ఉండే ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి కొబ్బరికాయలు అవి కొడుతున్నారు. సో కొబ్బరికాయలు అవి మనం ఇక్కడ అయినా కొట్టచ్చు, లేదా ఇంకా పైన కూడా కొట్టచ్చు సిలువు దగ్గర. ఇక్కడ మనం ఫోటోలు దిగాలన్న ఆప్షన్ ఉంది. ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు ఉన్నారు. సో 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు ఒక ఫోటోకి. సో మనం ఒకవేళ ఫొటోస్ దిగాలంటే వాళ్ళకి అడిగితే ఫొటోస్ తీసిస్తారు. అండ్ ఇక్కడ నుంచి కరెక్ట్గా రైట్ సైడ్ టర్న్ అయితే మనకి స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడి నుంచి పైకి వెళ్ళాలి. సో ఇవి ఎగ్జాక్ట్గా స్టెప్స్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ టర్న్ అయ్యి స్టెప్స్తో పైకి వెళ్ళాలి. లేదంటే కొంచెం కిందకి దిగితే మళ్ళీ కారిడార్ రూట్ ఉంటుంది, అక్కడి నుంచి మనం పైకి వెళ్ళిపోవచ్చు. మేరీమాత విగ్రహం దగ్గర రాకుండా కూడా మనం స్విచ్ అయ్యి ఆ కారిడార్ రూట్తో డైరెక్ట్గా మనం కొండపైకి అయితే వెళ్ళొచ్చు. నేను ఇది చూపిద్దామని అయితే ఇక్కడికి వచ్చాను. ఆ మెట్లు క్రాస్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇలా కారిడార్ వచ్చింది. ఇక్కడ కొంతమంది యూత్ ఉన్నారు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సో అక్కడి నుంచి కరెక్ట్గా లెఫ్ట్ సైడ్లో యేసుప్రభు విగ్రహం ఒకటి ఉంది. సో ఆ విగ్రహాన్ని కొంచెం దగ్గర నుంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది విగ్రహం అయితే. అలాగే అక్కడ మీరు కొన్ని గాజులు అబ్జర్వ్ చేయొచ్చు. అది ఎందుకు కట్టారని నేను ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేశాను, బట్ కరెక్ట్ ఆన్సర్ అయితే తెలియదు. ఒకవేళ మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అక్కడి నుంచి వచ్చేసరికి మనకి ఇక్కడ లెఫ్ట్లో ఒక రూట్ ఉంది కొండపైకి వెళ్ళడానికి, అలాగే స్ట్రైట్గా ఒక రూట్ ఉంది. ఇప్పుడు ఆయన వెళ్తున్నారు చూసారా, అలాగా అక్కడ కనుక్కుంటే ఈ స్ట్రైట్ రూటే కరెక్ట్ రూట్, ఈజీగా వెళ్ళిపోవచ్చు, స్ట్రెయిన్ తక్కువగా వెళ్ళొచ్చు అని అన్నారు. స్ట్రెయిన్ తక్కువతో పాటు ఇలాంటి టెంపుల్స్ కారిడార్ మొత్తం ఉన్నాయి, అవి చూసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఇది ఫస్ట్ది యేసుప్రభు మరణ తీర్పు ఇచ్చే సీన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు. ఇది సెకండ్ది యేసుప్రభు సిలువ మోసే సీన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు. ఇలా టోటల్ 14 సీన్స్ అనేవి రీకన్స్ట్రక్ట్ చేశారు. సో కంప్లీట్గా మనకు ఆ కారిడార్ మొత్తం ఇలాంటివి కనిపిస్తూనే ఉంటాయి. సో చూసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇది వచ్చేసరికి లాస్ట్ రీకన్స్ట్రక్టెడ్ సీన్. సో ఇది అయిపోయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్కి టర్న్ అయితే ఒక చెట్టు కనిపించింది. అక్కడ ఏంటంటే ఈ మాల వేసుకున్న వాళ్ళు అక్కడ వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఆ చెట్టుకి కట్టేశారు. సో అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా చూస్తే మనకు ఒక కారిడార్, ఆ కారిడార్ ఎండ్లో మనకి యేసుప్రభు సిలువ అయితే ఉంది. ఓ బ్యూటిఫుల్ వ్యూ అనమాట. అంతసేపు మనం పడ్డ కష్టం పైకి కొండలా ఎక్కుతా
ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఒక రిలాక్స్డ్ ఫీలింగ్ ఉంటుంది. అలాగే పక్కన ఈ అగరబత్తులు అవి వెలిగిస్తూ ఉంటారు, అదొక టైప్ ఆఫ్ అరోమా ఇంకా బాగుంది. ఇప్పుడు పైకి ఎక్కి మీకు ఆ సిలువని దగ్గర నుంచి చూపించే ప్రయత్నం. ఒకసారి చుట్టూతో చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడి నుంచి కిందకి దిగి బ్యాక్ టు డౌన్ స్టేర్స్. బట్ మధ్యలో నాకు ఒక బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది, మీకు ఇప్పుడు అది చూపిస్తున్నాను. సో మనమైతే ఇప్పుడు కిందకి దిగేసాం. బట్ మళ్ళీ చెప్తున్నాను, చూస్ వైజ్లీ. ఆ కారిడార్ ఏదైతే ఉందో అదే చూస్ చేసుకోండి పైకి ఎక్కడానికి. స్టెప్స్ అయితే అసలు ప్రిఫర్ చేయొద్దు. అండ్ ఇక్కడి నుంచి మనం ఇప్పుడు కిందకి దిగిపోతున్నాం. మనం ఎక్కడైతే ఇందాక ఈ కొండపైకి ఎక్కడానికి స్టార్ట్ చేసామో కరెక్ట్గా అదే పొజిషన్లోకి వచ్చాం ఇప్పుడు. సో ఆ మెట్లు కూడా దిగిపోయాం. సో లాస్ట్ పోర్షన్. అండ్ ఇక్కడి నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్దాం. ఇది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి స్టేర్స్ అనమాట. స్టేర్స్ అనేవి ఎక్కేసాము. ఇది ఇప్పుడు టెంపుల్ లోపల. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా గ్లోరియస్గా ఉంది. అండ్ న్యూ ఇయర్ ప్రేయర్స్ ఆర్ అబౌట్ టు స్టార్ట్. 6 o'clock అలా స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ అని ఇందాక నాకు చెప్పారు, టిల్ 8 o'clock వరకు. ఇక్కడ క్రిస్మస్కి పెట్టిన ఒక చిన్న డెకరేషన్ అని బాగా అట్రాక్ట్ చేసింది. సో మీకు ఇప్పుడు అది చూపిస్తాను. సో ప్రేయర్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. నేను ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను. మీకు అక్కడి నుంచి ఒకసారి కంప్లీట్ టెంపుల్ ఓవర్ వ్యూ అనేది చూపిస్తాను ఈ కారిడార్ నుంచి. క్రిస్మస్ కోసం పెట్టిన ఇంకొక డెకరేషన్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, చాలా బాగుంది. నిజంగా టెంపుల్ ఎన్విరాన్మెంట్ కానీ ఆ ప్లేస్ కానీ చాలా పీస్ఫుల్గా ఉంది. మైండ్ అండ్ బాడీ కంప్లీట్గా రీఛార్జ్ అయినాయి అనమాట. సో డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేస్. మీరు కనుక ఇప్పుడు దాకా విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయండి. ఫిబ్రవరిలో తిరణాలు జరుగుతాయి, అప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి, ఇంకా బాగుంటుంది. బట్ బెస్ట్ టైం టు విజిట్ ఈజ్ ఇన్ బిట్వీన్ క్రిస్మస్ టు న్యూ ఇయర్. ఒకవేళ ఇప్పుడు మిస్ అయితే ఆ ఫిబ్రవరిలో జరిగే తిరణాల టైంలో. So I hope you like the video. Thank you so much for watching and please subscribe to our channel.